నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. దాతల సహకారంతో గురువారం గోదావరికని ఆర్కే గార్డెన్లో నిరుపేద యువతి ఫోటోగ్రాఫర్ పులి శైలజ వివాహం ఘనంగా జరిపించారు. గోదావరికని గాంధీనగర్కు చెందిన పులి శైలజ కనిలోని మహర్షి కలర్ ల్యాబ్లో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్ మాతా ల్యాబ్లో పనిచేస్తోంది. పేదరికంతో ఇబ్బంది పడుతున్న శైలజను వివాహం చేసుకోవడానికి పెద్దపల్లికి చెందిన అబ్బాయి ముందుకు రావడంతో గోదావరికని అంతర్గాం రామగుండం ఎన్టీపీసీ ఎఫ్సీఐకి చెందిన ఫోటో వీడియోగ్రాఫర్స్ ఏపీ తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అండగా నిలిచారు. దాతలందరూ ముందుకు రావడంతో గురువారం గోదావరికని ఆర్కే గార్డెన్లో అంగరంగ వైభవంగా యువతిని పెళ్లిని జరిపించారు. వివాహానికి సహాయం చేసిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదములు. మరియు మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోదావరికి చెందిన పులి శైలజ, వీడియో ఎడిటర్గా, మహిళా ఫోటోగ్రాఫర్. గత కొన్ని 20 సంవత్సరాల వరకు ఇదే ఫీల్డ్ మీద తన కుటుంబాన్ని పోషించుకుంటుంటుంది. తన వివాహానికి ఈ రంగానికి చెందిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు, ఎల్ఈడి వాళ్ళు, మొత్తం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖులు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ సపోర్టుతో 85,000 చిల్లర చెక్కు ఈరోజు అమ్మాయికి అందించడం జరిగింది. ఈ మంచి కార్యక్రమానికి తోడ్పడిన ప్రతి ఒక్క వీడియో ఫోటోగ్రాఫర్స్కి, అన్నలందరికీ, నా సోదరి అక్క చెల్లెలందరికీ మరియు ఎల్ఈడి వాల్ గ్రూప్స్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు చెప్తున్నాను. అనే ఫోటోగ్రాఫర్ అమ్మాయికి ఈరోజు వివాహం జరిగింది. ఈ వివాహానికి రామగుండం ఎన్టీపీసీ అంతర్గాం అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున మా ఫోటోగ్రాఫర్స్ పాల్గొనడం జరిగింది. ఈ పెళ్లి కార్యక్రమానికి సహకరించినటువంటి నా తోటి ఫోటో వీడియోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అసోసియేషన్ తరఫున ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్కి సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. గంజాయి రహిత ప్రాంతంగా గోదావరికని సబ్ డివిజన్ను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని గోదావరికని ఏసీపీ మడత రమేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రమేష్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, సన్మార్గంలో నడిచి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. రెండు 3 కేసులు కూడా ఉంటాను సార్. పంపిస్తే 2-5 నిమిషాల్లోపు సార్. తదుపరి పరిశోధన లోపల మేము మా టీం 2 టౌన్ సిఐ గారు, తర్వాత కమాన్పూర్ ఎస్ఐ గారు, తర్వాత 2 టౌన్ ఎస్ఐలు అందరం కలిసి వీళ్ళను 2 టీములుగా చేసి దాంట్లో పూర్తి స్థాయిలో పరిశోధనలో భాగంగా మళ్ళీ ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం ఈ 3 కేసుల లోపల మొత్తం కలిపి 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ 17 మంది లోపల 9 మంది ఇక్కడ వివిధ ప్రాంతాల లోపల గంజాయి అమ్మకం చేసేవాళ్ళు 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు గంజాయి తీసుకొచ్చి అంటే బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మే వాళ్ళని ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తి గంజాయి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి పండించే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. దీంట్లో ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు రూట్ శివ, గుడిసెల శివ అంటే రూట్ శివ ఇతను మన ప్రాంతం లోపల చాలా రోజుల నుంచి బయట ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ స్థానిక వ్యక్తులకు రకరకాలైన క్వాంటిటీస్ లోపల అమ్మి ఇక్కడ దాన్ని ఒక వ్యవస్థగా ప్రయత్నం చేయడం లోపల దాన్ని రూట్ శివను కూడా అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపడం జరిగింది. ఈ సందర్భంగా మేము 17 మందిని అరెస్ట్ చేసినాము. దాంట్లో మొత్తం 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రూట్ శివ ఎవరి దగ్గర అయితే తీసుకొస్తాడో ఆదిలాబాద్ జిల్లా లోపల అక్కడికి వెళ్తే ఆయన పేరు గాదిగూడ మండల్ ఆదిలాబాద్ జిల్లా లోపల కోవా నాగారావు అనే వ్యక్తి అక్కడ తన పొలం లోపల గంజాయి పండించి అతను వివిధ వ్యక్తులకు వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తూ ఉంటాడు. ఈ శివ ద్వారా ఆ వ్యక్తిని కూడా ఈ గంజాయి పండించే వ్యక్తుల మీద మేము చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఎవరైతే పండించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా లేఖలు రాసి వాళ్ళు దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో ఇంకా ఇది ఇంతటితో ఆగిపోదు, దీన్ని ఇదే స్థాయిలో కంటిన్యూ చేసి గోదావరి కనిని గంజాయి లేని ప్రాంతంగా చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సమాజంలో సేవా దృక్పథంతో ముందుకు నడిచే వారికి వివిధ రంగాలలో సామాజిక సేవలను అందిస్తున్న వారిని గౌరవించడం ద్వారా వారిని మనం మరింతగా ప్రోత్సహించిన వారం అవుతామని వీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని అడ్డగుంటపల్లిలోని అమృత్ రాజ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం బూస లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవాన్ని ట్రస్ట్ చైర్మన్ బూస ప్రదీప్ శ్రావణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ సేవ అవసరమో అక్కడ చేయాలి, అవసరం లేని చోట సేవ అవసరం లేదు అనేదే మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. అందరికీ బూస లక్ష్మయ్య ట్రస్ట్ అవార్డు విన్నర్ అందరికీ ఫస్ట్ నా అభినందనలు. మీ అందరిని సెలెక్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఒకటే, ఒక్కడి చేస్తే సేవ్ అవుతుంది. ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో 10 మందికో 20 మందికో 100 మందితోనే మాతో ఆగిపోతుంది. మీ అందరినీ కూడా గుర్తించి మీ అందరినీ ఇక్కడ అందరూ సన్మానించడం వల్ల మీరు కూడా మాలాగానే మీకు తోచినంతలో ఒకరికో ఇద్దరికో సేవ చేయాలన్నదే ఈ ముఖ్య కార్యక్రమం యొక్క ముఖ్య విషయం అన్నట్టు. మీరు కూడా మాలాగే సేవ చేయాలి, ఎక్కడ సేవ అవసరమో అక్కడ సేవ చేయడం అనేది మా లక్ష్యం. ఇక్కడ నుంచి ఈ ట్రస్ట్ ఆగదు. ఈ 1 ఇయర్ కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఇంతకన్నా ఘనంగా రెట్టింపుగా చేయడానికి మేము సిద్ధమైనాం. మీ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వర్షిణి గారు, యాక్ట్రెస్ సహజ నటి వర్షిణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మంచి పేరు తెచ్చుకొని ఏమి చేస్తున్నాయో ఎట్లా యాక్టింగ్ తో అలరించారండి, డాన్స్ తో అలరించారు. కంగ్రాచులేషన్స్ వర్షిణి గారు. చెప్పట్లండి అందరూ కూడా. ఇలాగే మీరు ఎన్నో డీజే సాంగ్స్ ఇంకా చేయాలని మా అందరి మనసు ఇలాగే తెలుసుకోవాలని మనసు బూస లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ వారి తరఫున ఓకే వర్షి అవార్డు గ్రహీతలు మన మధ్యలోకి వస్తుండగా చప్పట్లతో వారి నామకరణం బాగుంటుంది. అలాగే అందరూ కూడా అంటే అధికంగా ఫీజు కానీ ఒక్కొక్కసారి ఫీజు తీసుకునే సందర్భాలు ఇలాంటి వృత్తితో పాటు ప్రవృత్తి ఆ సేవా గుణం ముందు వారి సేవ జరుగుతుంది. మరొకసారి బూస లక్ష్మయ్య కార్యక్రమానికి సతీ సమేతంగా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నారు. యాక్టర్ శ్రీ రావుల గారు అలాగే బ్యూటిఫుల్ గా ఫోక్ సాంగ్స్ కూడా ఓకే
కాబట్టి శ్రీ రాముల గారు మీరు బ్యూటిఫుల్గా యాక్ట్ చేస్తారు. సో నేను ఒక డైలాగ్ చెప్తాను. ఆ డైలాగ్ని తగ్గినట్టు చెప్తున్నట్టు నాకు ఇంకెవరు వద్దు అని ఒకప్పుడు అన్నా, కానీ ఇప్పుడు నువ్వే నా ప్రపంచం, నువ్వు లేని నేను జీవించలేను. అంతేకాకుండా నన్ను కన్న నా తల్లి, నా తండ్రి ఒక వయసు వరకే నాతో తోడున్నారు, కానీ రేపటి రోజున లైఫ్ లాంగ్ జీవించాల్సింది లేదు మాత్రమే. సో ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్. వీడియోస్ అలాగే సిరీస్ షార్ట్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పట్లేదు. తన సందేశం ఇచ్చే ముందు ఇంకొక ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సిందిగా నమస్కారం. మన లక్ష్మయ్య చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి ఒకసారి. యూట్యూబ్ ఛానల్స్ లో బోల్డన్ని వీడియోస్ చేశారు. కంగ్రాచులేషన్స్ మౌని యాదవ్ గారు. ఇలాంటి అవార్డ్స్ ఇంకా మరిగన్నా రావాలని మనస్ఫూర్తిగా మన భూత లక్ష్మయ్య ట్రస్ట్ వారి నుంచి కోరుకుంటున్నా. చెప్పండి. ట్రస్ట్ వారు అందిస్తున్నారు మొదటి వార్షికోత్సవ సందర్భంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది సోషల్ వర్క్లో. వారిని భూతలక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానించడం జరుగుతుంది. 22వ తేదీన అవార్డు కార్యక్రమం. కంగ్రాచులేషన్స్ సార్. కళాకారులు అంటే ఆట పాట మీద మించి పడేస్తారు కాబట్టి అవార్డ్స్ అన్ని అయిపోయాక అక్కడ చెప్పేశారు. మాటని నెరవేర్చుకున్నటువంటి మన ట్రస్ట్ అన్నమాట. ఓకే, ఇద్దరు బాగా చదువుకోండి పూర్తిగా. అలాగే రేషన్ రెగ్యులర్ పూర్తిగా రేషన్ గారికి 5,000 చెక్కి పంపిణీ చేస్తున్నారు మొదటి వార్షికోత్సవ సందర్భంగా. కళాకారులు అంటే ఆట పాట మీద మించి పడేస్తారు కాబట్టి అవార్డ్స్ అన్ని అయిపోయాక అక్కడ చెప్పేశారు. సోదరుడు ప్రదీప్ యాదవ్, అదేవిధంగా ఈ యొక్క సభ నడుపుతున్న మా దేవి లక్ష్మీనాథయ్య గారు, అదేవిధంగా ఇప్పుడు అదేవిధంగా మా ప్రదీప్ వాళ్ళ శ్రీమతి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి వివిధ రకాల కళాకారులు, అదేవిధంగా అనేక రంగాల్లో ప్రొఫెషనల్గా కార్మిక సంఘాలు, డాక్టర్లు, సీఏలు వివిధ వృత్తులలో ఉంటుకుంటూ సమాజంలో తమ వంతు సహాయం చేస్తూ పనిచేస్తూ వారిని గుర్తించి ఈ యొక్క ఈ వేదిక ద్వారా ఇవాళ భూత లక్ష్మయ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి తాను ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. స్వతహాగా ప్రదీప్ కూడా చాలా ఏళ్ళుగా ఈ మసాలాల దినుసులు అవన్నీ కూడా సప్లై చేసుకుంటూ దాంట్లో చాలామంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. నాకు తెలిసి అనేక మంది మహిళలకు రెగ్యులర్గా ఉపాధి వాళ్ళ యొక్క బిజినెస్లో దొరుకుతూ ఉంది. మసాలాలు ప్యాకింగ్ చేయడమే వాళ్ళ పని అంతే. దాన్ని చాలా ఏళ్ళుగా కొనసాగిస్తూ అందరికి ఉపాధి కల్పిస్తూ ఏదో ఒకటి తన వంతు సహాయము, అదేవిధంగా పనిచేస్తూ సమాజానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తులను గౌరవించుకోవాలని చెప్పి సంకల్పంతో
వాళ్ళ ముందుకు రావడం చాలా గొప్ప విషయం. చాలామందికి డబ్బు ఉంటుంది, అనేక రకమైన హోదాలు ఉన్నాయి, అనేక రకమైనటువంటి వాళ్ళకు దేవుడిచ్చిన విధంగా ఉంటారు, అన్నీ సాధ్యమైతే వాళ్ళకి. కానీ అన్నీ ఉండి కూడా సేవ చేయలేని చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ ఏం లేకుండా కూడా సమాజానికి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అన్నీ ఉండి కూడా వాళ్ళ బిజినెస్ ఎంత ఉన్నా కానీ, ఆ వైద్య వృత్తిలో కానీ ఇంకో వృత్తిలో ఎంత బిజీ ఉన్నా కానీ సమాజం కోసం ఎంత ఉంట పనిచేయాలని చెప్పేసి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన విధంగా, వాళ్ళని ప్రోత్సహించే విధంగా, వాళ్ళని మెదు తట్టే విధంగా, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం వల్ల, చేయడం వల్ల ఇంకోరికి కూడా ఇది స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఇట్లాంటిగా చేస్తే కొంచెం గౌరవిస్తూ ఉంటారు, గుర్తిస్తూ ఉంటారు అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా చేయడానికి ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా నేను వచ్చినాక చూసినా ఏదో మామూలు ఉంటుంది కావచ్చు అనుకున్నా, కానీ అందరూ ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యక్తులే ఉన్నారు, కళాకారులు ఉన్నారు. వివిధ రంగాలలో చాలా కష్టపడి ఇప్పుడు వాళ్ళు చూసినటువంటి సింగర్లు కావచ్చు, కళాకారులు కావచ్చు, సినీ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వాళ్ళ ప్రొఫెషన్లో ఆ స్థాయికి రావాలంటే ఎన్నో కష్టాలు అనుభవించి కుటుంబ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు పైకి వెళ్ళే సమయంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండవ రోజు 3 నామినేషన్లు స్వీకరించినట్టు పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ శుక్రవారం తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తొలి రోజు 4 నామినేషన్స్ రాగా రెండవ రోజు భారత రాష్ట్ర సమితి తరపున కొప్పుల ఈశ్వర్ 2 సెట్ల నామినేషన్ పత్రాలను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున గడ్డం వంశీకృష్ణ 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేయగా భారత రాష్ట్ర సమితికి తరపున కొంకటి లింగమూర్తి 1 సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్టు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ తెలిపారు. లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థి చేయవలసి ఉంది. లోక్సభలో స్థానాన్ని భర్తీ చేసేందుకు అభ్యర్థిగా నామినేషన్ చేసిన ప్రజాపక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రజల పక్షాన నిలబడుతున్న తనను పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజలంతా ఓట్లు వేసి పెద్దపల్లి ఎంపీగా గెలిపించారని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ వేయడానికి వెళ్లిన క్రమంలో కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడానికి పెద్దపల్లి ఎంపీగా బరిలో నిలిచారని తెలిపారు. దాన్ని డిస్టర్బ్ చేస్తే అడ్డుకునేటువంటి ఆ ఆరాటం కావచ్చు, ఆ బాధ కావచ్చు ఒక్క టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకో పార్టీకి ఉండదు. అందుకే ఈ రాష్ట్రానికి అన్ని విధాల రక్షణ ఉండాలంటే, ప్రశ్నించి గొంతుగా ఉండాలంటే, ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో అవన్నీ అమలు జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉండాలని వ్యక్తిగా నేను పోటీ చేయవచ్చు. ఈ ఎన్నిక ఏదైతే ఉందో ప్రజల యొక్క ఎన్నిక, మన గెలుపు ఏదైతే ఉందో
ఖచ్చితంగా ప్రజల గెలుపు, రైతుల గెలుపు, పేద వర్గాల గెలుపు, మా కార్మిక సోదరుల గెలుపు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం ఇక్కడనే కాదు, ఒక్క పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరైతే మరి మొన్నటి వరకు గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అనుభవించి మరి సంతోషంగా ఉన్నటువంటి వర్గాలు ఇలా దుఃఖపడతా ఉన్నారు. వారందరి ఆశీర్వాదం అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన మరి మెజారిటీని అన్ని నియోజకవర్గాలలో ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, తెలంగాణకు రక్షణగా నిలిచేటువంటి బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా కాపాడాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. నా జీవితం పెద్దపల్లి ప్రజలకి అంకితం ఇస్తానని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీ కృష్ణ శుక్రవారం తన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్కు అందజేశారు. అనంతరం గడ్డం వంశీ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం తన తాత కాకా వెంకటస్వామి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చడానికని తెలిపారు. సోనియమ్మ గారికి, గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇంకా మన పార్లమెంట్ ఇన్ఛార్జి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళందరూ నేను గత 15 సంవత్సరాలు పెద్దపల్లి ప్రాంతాల్లో చేస్తున్న సోషల్ సర్వీస్ గుర్తించి ఆ సోషల్ సర్వీస్ పనులు గుర్తించి ఎట్లయితే కాకా గారి ఆశీస్సులతోటి వివేక్ గారు చేసిన పనులు తెలంగాణ కోసం పోరాడి మీ అందరికీ తెలిసిన విషయమే. కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతంలో తెలంగాణ అంశము చాలా స్ట్రాంగ్ ఉండేది. కాకా గారు కూడా 1969 యాజిటేషన్ అప్పుడు బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా ఎట్లయితే తెలంగాణ కోసం పోరాడిండో, తెలంగాణ వచ్చినాకనే కన్ను మూస్తా అని చెప్పి ఎట్లయితే కంకణం కట్టుకుండో తెలంగాణ సాధించుకున్నాము. కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత మన తెలంగాణను చూస్తే చాలా బాధాకరమైన విషయము. ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతము ఇవాళ కాకా పెద్దపల్లిని చూస్తే చాలా బాధపడేటోడు. ఎందుకంటే తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది, మన పిల్లలు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ అభివృద్ధి బాటలో వెళ్తుందని చెప్పి నమ్మిన వ్యక్తిలో మొదటి వ్యక్తి కాకా గారు. మరి ఇప్పుడు చూసుకుంటే గత 10 సంవత్సరాల ఈ నిరంకుశ పాలనల, ఈ నియంతృత్వ పాలనల ఎట్లయితే తెలంగాణ ప్రజలని దోచుకొని వాళ్ళ కడుపులు నింపుకున్నారు. ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు, ప్రజలకు న్యాయం చేయాలి, ఈ తెలంగాణ కాపాడుకోవాలి, పెద్దపల్లి ప్రాంతాన ఉన్న వనరులన్నింటినీ కాపాడుకొని ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చి మన యువతకి ఎట్లయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసము కృషి చేస్తున్నారో, అదేవిధంగా నేను పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయడానికి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. నేను చిన్నవాడిని, మీ ఇంట్లో చిన్న కొడుకులాగా నన్ను చూసి మీకు ఏ పని ఉన్నా నా బాధ్యత నా నెత్తి మీద పెట్టండి, ఖచ్చితంగా నేను పనిచేస్తాను. కష్టపడి 10 మంది మంచిగా ఉంటేనే మనం బాగుంటామని చెప్పి కాకా గారు ఎప్పుడు చెప్పేటోడు. కాకా నీడలో పెరిగిన మనిషిని నేను. 10 మంది బాగుంటే మనం బాగుంటాము, మన సంస్థ బాగుంటుంది, మన కార్మికులు బాగుంటే మన సంస్థ బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు నేర్పించేటోడు కాకా గారు. ఫస్ట్ స్టార్టింగ్లో లేబర్ యూనియన్ ప్రెసిడెంట్, మీ అందరికి తెలిసిన విషయమే. కార్మికులు అండదండగా ఉండి కార్మికుడు బాగుండాలని చెప్పి ఫస్ట్ పెన్షన్ స్కీమ్ అమలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాకా గారి హయాంలో అని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రేషన్ సిస్టమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే స్టార్ట్ అయిందని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ చెప్తూ నిన్న ధర్మపురిలో పెద్ద ఎత్తున లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి మొక్కుకొని ఖచ్చితంగా పేద ప్రజల కోసము, పెద్దపల్లి ప్రజల కోసము కష్టపడి అభివృద్ధి చేసి అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. నేను సేవకుడిలా వస్తున్నాను, నాకు ఆశీర్వదించమని మళ్ళొకసారి పెద్దపల్లి ప్రజలందరినీ కోరుకుంటూ ముగిస్తాను.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.